స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. అందరికీ నమస్కారం. ఈ రోజు 1వ తారీఖు అంటే మన రాష్ట్రంలో పండగ లాంటి వాతావరణంలో ఈ రోజు 1వ తారీఖు జరుగుతుంది. ప్రతి 1వ తారీఖు కూడా అయినా కూడా రేపు దసరా పండగ జరుపుకోబోతున్నాం. ప్రజలందరికీ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు ముగ్గురు కూడా ప్రజల దగ్గరికి వెళ్లి ఏదైతే ఉన్నాయో పెన్షన్ సంబంధించి ప్రతి ఒక్కరు ప్రతి కుటుంబానికి అందేటట్టు చూడండి అని చెప్పారు. అదే మొన్ననే సూపర్ 6 పథకాల్లో సూపర్ హిట్ అనే బహిరంగ సభ కూడా అనంతపురంలో ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ బహిరంగ సభ గురించే చర్చించుకుంటున్నారు. తండోపతండాలుగా ప్రజలు తరలి వచ్చి మా నాయకులందరినీ కూడా ఆశీర్వదించడం జరిగింది. ఇది చాలా గొప్ప పరిణామం అని చెప్పుకోవాలి. ఎందుకంటే గడిచిన 16 నెలల నుంచి కూడా ప్రజల కోసం తప్పిస్తున్న మా ముఖ్యమంత్రి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు ప్రతిరోజు కూడా ప్రజలు ఎలా ఉండాలి, ఏ రకంగా హామీలు నెరవేర్చాలి, ఏ రకంగా మనం డబ్బులు తీసుకురావాలి. ఎందుకంటే గడిచిన 5 ఏళ్లలో మీరు ఒకటే చూస్తున్నారు. ఇప్పుడు మీరందరూ కూడా ప్రత్యక్షంగా మీరు ఈ గ్రామంలోనే చూస్తున్నారు. ఈ గ్రామంలో సమస్యలతో ప్రతి ఒక్క వ్యక్తి కూడా వచ్చి విన్నపించుకుంటున్నారు. మాకి ప్రతి ఒక్కటి కూడా గడిచిన 5 ఏళ్లలో అన్ని సమస్యలతో ఒక్కటి సమస్య కూడా పరిష్కారం కాకుండా 19 నుంచి 24 వరకు కూడా మమ్మల్ని రకరకాలుగా ఇబ్బందులు గురి చేశారు. ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా మా మొక్కల చూసిన పాపాన పోలేదు. మా సమస్యలన్నీ అలాగే మిగిలిపోయినాయి, మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పి వాళ్ళు విన్నపించుకోవడం జరిగింది. ఏదేమైనా కూడా మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ప్రజల సమస్య మన సమస్యగా భావించి మీరు ప్రజల దగ్గరికి వెళ్లి వాళ్ళ సమస్యలన్నీ కూడా పరిష్కరించాల్సిందిగా మాకు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు మన చెర్లోపల్లి గ్రామానికి వచ్చి ఈ గ్రామంలో ఉన్న సమస్యలను కూడా మా నాయకుల ద్వారా కూడా అన్ని తెలుసుకోవడం జరిగింది. ఈ సమస్యలను కూడా గడిచే 1 నెల లోపల ఏదైతే వీలైనంత వరకు నెలలో అన్ని సమస్యలు కూడా పరిష్కరించే ఏర్పాటు చేస్తామని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఏదేమైనా కూడా ప్రతి ఒక్కరికి దసరా శుభాకాంక్షలు, విజయదశమి శుభాకాంక్షలు. ఈ దసరా అందరూ ఆనందంగా జరుపుకోవాలి, ఆనందంగా ఐశ్వర్యంగా ఆరోగ్యంగా ఉండాలన్నదే మా సంకల్పం, మా ముఖ్యమంత్రి సంకల్పం అని ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.